హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము కొత్తగా అప్లై చేసినటువంటి రేషన్ కార్డులు అప్రూవల్ అవ్వడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ఈ రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేయడానికి అప్లికేషన్ చేశారో, వాళ్ళ యొక్క నేమ్స్ గూడా యాడ్ అవ్వడం జరిగింది. సో, దాన్ని మనం ఎలా చెక్ జేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మన క్రోమ్ బ్రౌజర్‌ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అని మనం అలా టైప్ చేసినట్లయితే, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్‌లో ఈ వెబ్‌సైట్‌లో మనం చెక్ జేయాలి. తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఉంది గదా! దాని కింద ఈపీడీఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఉంది గదా! దీన్ని మనం ఒకసారి క్లిక్ జేయాలి. దీన్ని మనం క్లిక్ జేసినట్టయితే, మనకి ఇక్కడ ఎఫ్ఎస్‌సి రిఫరెన్స్ నంబర్ అని ఉంటుంది. అంటే మనము గనుక కొత్త రేషన్ కార్డ్‌కి గనుక అప్లై చేసుకున్నట్టుంటే మనకొక అప్లై చేసినటువంటి రిఫరెన్స్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నంబర్ మనం ఇక్కడ టైప్ చేయాలి. లేదా మనము రేషన్ కార్డ్‌లో నేమ్స్ యాడ్ చేసుకోవడానికి మనము అప్లికేషన్ పెట్టినట్టయితే అప్పుడు మన రేషన్ కార్డ్ నంబర్‌ని మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్ నంబర్‌ని ఇక్కడ మనము టైప్ చేయాల. అప్పుడు మన యొక్క రేషన్ కార్డ్‌లో నేమ్స్ యాడ్ అయినాయా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇలా రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది గదా! ఇక్కడ మనం దీన్ని క్లిక్ జేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అప్రూవ్డ్ అని చూపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మేము కొత్తగా 2 పేర్లు యాడ్ చేయడం కోసం మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది 2 పేర్లు మాకిక్కడ యాడ్ అవ్వడం జరిగిందన్నట్టు ఇక్కడ. ఈ వైట్ కలర్‌లో ఉన్న ఈ రోలో ఉన్నాయి గదా! సెకండు, ఫోర్త్ ఈ 2 పేర్లనేటివి మాకు యాడ్ అవ్వడం జరిగిందండి. సో, మీరు గూడా మీ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే రేషన్ కార్డ్‌కి అది అప్రూవల్ అయిందా? లేదా పెండింగ్ ఉందా? అనేది ఇక్కడ మీరు చెక్ జేసుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్డా? పెండింగ్ అని మనకి చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆ విధంగా మీరు చెక్ జేసుకోవచ్చు. సో, మీరు మీరు గనక కొత్తగా పేర్లు యాడ్ చేయడం కోసం గనక అప్లికేషన్ పెట్టున్నట్టయితే వాళ్ళయి గూడా అప్రూవ్డ్ అయినయి. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేయండి.